ప్రపంచవ్యాప్తంగా బాహుబలికి నిరాజనం పడుతున్నారు తెలుగువారు. దాదాపు అన్ని థియేటర్లలో జనం కిటకిటలాడుతున్నారు. కొన్ని దేశాల్లో ఒకే సినిమా కాంప్లెక్స్లో వేరువేరు భాషల్లో బాహుబలి ప్రదర్శించారు. అమెరికాలో తెలుగు హీరో హీరోయిన్లు కలిసి సినిమాని ఎంజాయ్ చేశారు. It's like fantastic. It's an epic. బాహుబలి సినిమా పెట్టిన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం చాలా కష్టం. కానీ బాహుబలి 2 నాకు తెలిసి ఆ ఎక్స్పెక్టేషన్స్ దాటేసి ఇట్ సర్పాస్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ నిజంగా దీనికి ఒకటే పర్సన్ అండి, ఎస్ఎస్ రాజమౌళి గారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. లైక్ అతను ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. అండ్ ఇట్స్ గూస్ బంప్స్. నేను సినిమాలో ఏడ్చాను, నవ్వాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యాడ్ గూస్ బంప్స్ అ లాట్. అండ్ అందరూ చూడాల్సిన సినిమా ఇది. నేను చెప్పనవసరం లేదు. నేను ఇక్కడ ఫస్ట్ డే వచ్చాను, లైక్ యూఎస్ ప్రీమియర్స్ వచ్చాను. అండ్ హియర్ ఇన్ న్యూ జెర్సీ. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐ వాచ్ ద ఫిల్మ్. అందరికన్నా ముందు నేనేం చెప్పను, కట్టప్ప బాహుబలి ఎందుకు చెప్పాడు మాత్రం డెఫినెట్లీ చూడాలండి ఆన్ స్క్రీన్, బికాస్ ఇట్స్ లైక్ అమేజింగ్ మూమెంట్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ప్రభాస్ భాయ్, he was like looking gorgeous, like నిజంగా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఎస్పెషలీ అమరేంద్ర బాహుబలి వాజ్ లైక్ ద బెస్ట్ అనమాట. సో కంగ్రాట్స్ టీమ్ బాహుబలి. సో లెట్స్ సెలబ్రేట్ బాహుబలి అండ్ లెట్స్ ఎంజాయ్ బాహుబలి 2 థియేటర్స్. థ్యాంక్ యూ. అందరూ షాక్ అవుతున్నారు. అండ్ ఐ డోంట్ నో, రాజమౌళి గారు సారీ, బట్ బాహుబలి 1 చూడలేదు నేను. బట్ ద పాయింట్ ఏంటంటే బాహుబలి 2ని బాహుబలి 1తో కనెక్ట్ చేయొద్దు. యూ కెన్ వాచ్ బాహుబలి 2 as a movie, you know, and I loved it. So I really enjoyed it. Kattappa is my favorite boy. We are super excited. చాలా నచ్చింది. So finally we know why Kattappa killed Bahubali. That was the question. అంటే ఆ క్వశ్చన్ కోసం వచ్చాం యాక్చువల్గా. అండ్ రాజమౌళి సార్ హ్యాస్ నాట్ ఫెయిల్ టు డెలివర్ ద ఎంటైర్ అవుట్పుట్, ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్. అండ్ కొన్ని సీన్స్ అయితే ఇట్లా గూస్ బంప్స్, ఇట్లా కూర్చొని ఇట్లా వదిలేసి లైక్ amazing re-recording, amazing work. And I loved Anushka. She was gorgeous. First time we talk about the movie is excellent. The cinematography, performances, I'm huge fan. I'm like totally in awe. And నేను చాలా ప్రౌడ్గా ఫీల్ ఉంటుంది that I worked with SS Rajamouli garu, and he's really awesome. Prabhas is awesome. Anushka, Tamanna, everybody, Rana, everyone is so awesome. Nasir garu, Ramya garu, everybody is fantastic. I'm just so happy with the film. సో ఇవాళ ఇక్కడ బాహుబలి చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది అమెరికాలో. అండ్ ఇక్కడ మనం న్యూ జెర్సీలో చూస్తున్నాము. దో ఇట్స్ అ వీక్ డే, మధ్యాహ్నం కూడా షోస్ అన్ని హౌస్ఫుల్గా ఉన్నాయి. అండ్ కొంచెం టికెట్ ప్రైస్ ఎక్కువ పెట్టినా కూడా అన్ని షోస్ ఇక్కడ హౌస్ఫుల్తో నడుస్తున్నాయి. So this is Ujjwal reporting from New Jersey. నా పేరు దివ్య. బాహుబలి మూవీ చాలా బాగుంది, బట్ $40 అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది అంతే. బాహుబలి సినిమా ఇప్పుడే చూసాము, చాలా బాగుంది. రాజమౌళి టేకింగ్ ఆసమ్. అసలు ఈజ్ ద ఇండియన్ నెంబర్ 1 డైరెక్టర్. ప్రభాస్ యాక్షన్ చాలా బాగుంది, ఇంట్రడక్షన్ ఆసమ్. ఇప్పుడే బాహుబలి మూవీ చూశాను. విజువల్ చాలా బాగున్నాయి, హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. చాలా బాగుంది మూవీ. డైరెక్షన్ ఈజ్ వెరీ గుడ్. సో వర్త్ వాచింగ్ మూవీ. లైక్ ఇట్స్ వెరీ గుడ్, వెరీ నైస్. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా, ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడే $30 పెట్టి బాహుబలి సినిమా చూశాను. వెళ్ళే ముందు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ కోసం చాలా ఎగ్జైటింగ్గా వెళ్ళాను. సినిమా చాలా బాగుంది, ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంది. అంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా ఇలా ఉంటుందని. అందరు అంటున్నారు హాలీవుడ్ లెవెల్లో సినిమా తీశారని. హాలీవుడ్ కాదు, బాలీవుడ్ కాదు, దీనికి ఒక రేంజ్ అంటూ సృష్టించింది బాహుబలి. అన్నిటికన్నా రాజమౌళి గారు సినిమా లాస్ట్లో అందరి పేర్లు వర్ణించడం నాకు చాలా ఆనందంగా ఉంది. టీం వర్క్ అనేది సినిమాలో ఇంత బాగా కనపడడం ఇంకా ఏ డైరెక్టర్ తీలేరు అనుకుంటున్నాను నేను. ఇప్పుడే బాహుబలి ది కంక్లూజన్ ఫిలిం చూడడం జరిగింది. ఇట్స్ ఎ కంప్లీట్ ఎస్ఎస్ రాజమౌళి మార్క్ ఫిలిం. టెక్నికల్గా చూసుకుంటే ఇట్స్ ఎ కంప్లీట్ ఇంటర్నేషనల్ గ్రాండ్యువల్ ఫిలిం అండి. ఇవాళ 28th ఏప్రిల్ని బాహుబలి రోజుగా పరిగణించడానికి ఎటువంటి సందేహం లేదు. సో మేము మా థియేటర్లో ఇప్పుడు 7 స్క్రీన్స్ ఉన్నాయి. ఆ 7 స్క్రీన్స్లో
ఎక్స్క్లూజివ్గా బాహుబలి మాత్రమే ప్రదర్శింపబడుతుంది. తెలుగు కానీ తమిళ్ కానీ హిందీ కానీ మీరు ప్రీబుకింగ్ చూసుకున్నట్టయితే అన్ని షోస్ హౌస్ఫుల్. నేను జనాలతో పాటుగా కలిసి సినిమా చూడడం జరిగింది పొద్దున్నే. ఎవ్రీ షాట్ ఈజ్ విజువల్లీ హైలీ డిజైన్డ్. ఇది ఒక తెలుగు సినిమాగా ఇండియన్ సినిమాగా చెప్తే అతిశయోక్తి అవుతుంది. అది ఒక ఇంటర్నేషనల్ సినిమాగా ఆల్రెడీ బ్రాండ్ పడిపోయింది. ఎవ్రీ షాట్ వాజ్ విజువల్లీ డిజైన్డ్, హైలీ ఇంప్లిమెంటెడ్. ఫైట్ ఒకటి ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో ఉన్న క్లైమాక్స్లో వచ్చే ఫైట్ కానీ అద్భుతంగా నిలిచాయి. సో ఈ సినిమా జనాలతో పాటు అందరితో పాటు చూడడానికి ప్లస్ ఈ థియేటర్లో ఎక్స్క్లూజివ్గా ప్రదర్శించడానికి చాలా ఆనందంగా ఉంది. It is so exciting to watch this movie. It is better than the first version. In the 4K format, it is definitely worth the visual treat which Rajmouli has given. Prabhas acting is splendid. Hats off, he has got power-packed action. This person doesn't has any limitation of talent, and we feel that, you know, I would suggest everyone to go ahead and watch it. It's really a movie to watch twice. We are proud to watch premiere show and Jai Rajamouli and Jai Prabhas. Sahore Rajamouli. Movie is awesome. You must enjoy. కని విని ఎరుగని రీతిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినటువంటి రాజమౌళి గారికి తెలుగు ప్రేక్షకులు ఎంతో రుణపడి ఉన్నారని చెప్పచ్చు. అనేక దేశాల నుండి సౌదీ, అనేక దేశాల నుండి బహ్రెయిన్కి వచ్చి ఇప్పటి వరకు కూడా అన్ని లాంగ్వేజెస్లో గల్ఫ్లో సినిమా రిలీజ్ అయింది. అంతర్యుద్ధం. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. రాజమౌళి గారు, ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ప్రభాస్, రానా, అనుష్క, you did awesome. You did amazing stunts. Everything is awesome.